హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం క్రెడిట్ కార్డ్లో ఉన్న మనీని బ్యాంక్ అకౌంట్కి వితౌట్ ఫీజ్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి అని చెప్పి నేర్చుకుందాం. సో వితౌట్ ఫీజ్ అనేది ఉండదు ఫ్రెండ్స్, కంపల్సరీ విత్ ఫీజే ఉంటుంది. మీరు ఫోన్పే యూస్ చేయండి, పేటీఎం యూస్ చేయండి, ఏది యూస్ చేసినా సరే కంపల్సరీ మీరు ఫీజు అయితే పే చేయాలి, కన్వీనియన్స్ ఫీ అయితే పే చేయాలి. అప్పుడైతేనే అవుతుంది క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్. అయితే ఈ యాప్లో ఏంటంటే మీరు కన్వీనియన్స్ ఫీ పే చేస్తారు, కాకపోతే మీరు పే చేసిన కన్వీనియన్స్ ఫీ మీకు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది అంతే. ఇది కూడా మీరు ఫస్ట్ టైం యూజర్ అయితేనే, ఫస్ట్ టైం యూస్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం చేసినట్లయితే మీకు కన్వీనియన్స్ ఫీ కంపల్సరీ పే చేయాలి. సో ఆ ప్రాసెస్ చూద్దాము. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ కరెక్టా కాదని చెప్పేసి లాస్ట్లో కన్క్లూజన్లో చెప్తాను. లెట్స్ గో. సో నేను క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి యూస్ చేసే యాప్ హౌసింగ్ రెంట్ యాప్. ఈ యాప్ని ఎందుకు యూస్ చేస్తానంటే ఇది ఫస్ట్ టైం యూస్ చేయడం వల్ల మీకు కన్వీనియన్స్ ఫీ కట్ అవుతుంది, కానీ మీకు మళ్ళీ అది క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చేస్తుంది. సో అందుకు ఇది ఫ్రీ అని చెప్తుంది అనమాట. సో దానిపైన క్లిక్ చేయండి, ఈ విధంగా మీకు ఒక వస్తుంది. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి, పే ఆన్ క్రెడిట్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ ఫీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత అమౌంట్ మీరు పంపిద్దాం అనుకుంటున్నారో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు కింద ఈ స్క్రోలింగ్స్లో చూసినట్లయితే ఆఫర్స్లో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు చూడగలరు 100% క్యాష్ బ్యాక్ ఆన్ యువర్ కన్వీనియన్స్ ఫీ. మీరు ఇందులో నుంచి క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే 100% మీరు ఎంతైతే కన్వీనియన్స్ ఫీ పే చేశారో అంత కన్వీనియన్స్ ఫీ మీకు క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది అనమాట, ఇక్కడ మీరు చూపించినట్టు. సో దాని ద్వారా ఇది ఫ్రీ అనమాట. సో కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. నేను బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ నెంబర్స్ ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయగానే వెరిఫైడ్ అని చెప్పి వస్తుంది. మీ బెనిఫిషియరీ నేమ్ ఎంటర్ చేయండి. మీ అకౌంట్ కైనా పంపించుకోవచ్చు, లేదా వేరే వాళ్ళ అకౌంట్ అయినా పంపించుకోవచ్చు. ఓకే, సో కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. కింద క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ దాంట్లోకి అయితే వెళ్ళడం అవుతుంది. ఇక్కడ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంటుంది. నేను ఇంకా ఎందుకు లాగిన్ అవ్వలేదు, జస్ట్ ఇప్పుడే కొత్తగా ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసి మీకు డైరెక్ట్గా వెళ్ళి చూపిస్తుంది అనమాట. ఓటీపీ అనేది వస్తుంది. సో ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి ఈ విధంగా వచ్చింది. నా నేమ్ ఏ విధంగా వచ్చింది ఇది పెట్టాను అనమాట. సో ఇక్కడ హ్యావ్ ఏ ఇన్వైట్ కోడ్ అని చెప్పేసి అడుగుతుంది. మీకు ఇన్వైట్ కోడ్ ఉంటే కనుక మీరు ఇన్వైట్ కోడ్ ఇక్కడ అప్లై చేయొచ్చు. ఆ ఇన్వైట్ కోడ్ మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది. ఆ ఇన్వైట్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీకు ఇంకా క్యాష్ బ్యాక్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే పే అమౌంట్ 0 అని చెప్పేసి పేమెంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఎడ్యుకేషన్ ఫీ అమౌంట్ 1000. ఓకే, ఇక్కడ మీకు సైబర్ సేఫ్ 0, క్రెడిట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ 0 అని చెప్పేసి రావడం అయితే జరిగింది. సో ఇక్కడ నేను ఇప్పుడు అమౌంట్ అయితే మనం క్లిక్ చేస్తున్నాము. సో ఇక్కడ పే అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తారు. మీ యొక్క క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కనిపిస్తుంది, ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అనేది వచ్చిన తర్వాత పేమెంట్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు కంక్లూజన్ చూద్దాము. సో మీరు పే చేసినట్లయితే ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మీకు బ్యాంక్ అకౌంట్లో మనీ అయితే ట్రాన్స్ఫర్ అవుద్ది. ఈ మనీ ట్రాన్స్ఫర్ అవడానికి చాలా మంది వెంటనే అయిపోద్ది అనుకుంటున్నారు, కానీ వెంటనే అవ్వదు. 24 to 48 hours టైం అయితే పడుతుంది క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి. మీరు ఫోన్పే యూస్ చేయొచ్చు, పేటీఎం యూస్ చేయొచ్చు, ఏ ప్లాట్ఫామ్ యూస్ చేసినా సరే కంపల్సరీ 24 hours 48 hours టైం పడుతుంది అనమాట. సో మీరు ఏదైనా పేమెంట్ ప్లాన్ చేద్దాం అనుకుంటే ముందుగానే 2 days ముందే ప్లాన్ చేసుకోండి క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్. సో లాస్ట్గా చెప్పొచ్చేది ఏంటంటే మీరు క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు యూస్ చేస్తున్నారు కాబట్టి పేమెంట్ చేసేటప్పుడు ప్రీపేమెంట్ ఛార్జెస్ అని చెప్పేసి డబ్బులు దొబ్బేస్తారు క్రెడిట్ కార్డు. ఓకే, సో ఈ విధంగా ఛార్జెస్ అనేవి ఉంటాయి. మీరు గమనించాలి ఏ ప్లాట్ఫామ్ అనేది, థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ అనేది ఏ ప్లాట్ఫామ్ అనేది మీకు కన్వీనియన్స్ ఫీ తీసుకోకుండా మీకు క్రెడిట్ కార్డు బ్యాంక్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ అయితే చేయదనమాట. సో ఇది ఆలోచించుకొని మీరు క్రెడిట్ కార్డు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. నా ఉద్దేశం ప్రకారంగా అయితే మీరు డబ్బులు సేవ్ చేసుకొని మీకు ఆపద సమయంలో ఉపయోగపడుతుంది, అంతేగాని క్రెడిట్ కార్డ్ కంటే యూజ్ చేయొద్దు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ అంటే ఆల్రెడీ అప్పు కార్డు, అప్పు తీసుకొని మళ్ళీ మనం పేమెంట్ చేయడం అవసరమా? ఒకసారి ఆలోచించండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.